సంవత్సరం పఠాన్, జవాన్ అనే 2 బ్లాక్ బస్టర్స్ అందించిన షారుఖ్ ఖాన్ మూడో ప్రయత్నంగా డంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అలాగే వరుస హిట్లు అందిస్తూ వస్తున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ 5 ఏళ్ల తర్వాత తెరకెక్కించిన సినిమా ఇది. కథ విషయానికి వస్తే పంజాబ్లోని ఓ ఊళ్ళో మను, తాప్సీ పన్ను, సుఖీ, విక్రమ్ కౌశల్, బుగ్గు, విక్రమ్ కొచ్చర్, బల్లి, అనిల్ గ్రోవర్ ముగ్గురూ ఆర్థిక సమస్యలతో ఉంటారు. వీరు లండన్ వెళ్లాలని అనుకుంటారు. కానీ వెళ్లడానికి చదువుల్లేవు, డబ్బుల్లేవు. నకిలీ వీసా ఏజెన్సీలని ఆశ్రయించి మోసపోతారు. ఈ సమయంలో పఠాన్ కోట్ నుంచి ఆర్మీ జవాన్ హార్డీ సింగ్, షారుఖ్ ఖాన్ ఊళ్ళోకొస్తాడు. తనని కాపాడిన మను అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పి అతడి టేప్ రికార్డర్ ఇచ్చిపోదామని వస్తాడు. ఆ అన్నయ్య చనిపోయాడని తెలుసుకుని మను అండ్ ఫ్రెండ్స్ ని లండన్ పంపి ఆదుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ ముగ్గురు ఇంగ్లీషు నేర్చుకుని స్టూడెంట్స్ వీసా మీద వెళ్దామనుకుంటారు. కానీ బల్లీకి తప్ప ఇంకెవరికీ వీసాలు రావు. అయినా ఎలాగైనా లండన్ వెళ్లేందుకు హడ్డీ సాయపడాలనుకుంటాడు. దీంతో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గా అడ్డదారి రూట్లో దేశాలు దాటుకుంటూ అక్రమంగా లండన్ చేరేందుకు బయల్దేరతారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ప్రమాదాలెదుర్కొన్నారు, ఇలా వలస వెళ్లిన చొరబాటుదార్ల పరిస్థితి చివరికేమవుతుంది అన్నవి తెలిపేదే మిగతా కథ. ఫస్టాఫ్ ఊళ్ళో సమస్యలు, హాస్యాలు వగైరాలతో కథలోకి వెళ్లకుండా కాలక్షేపం చేయడం వరకు అక్కడక్కడా పాత వాసన వేసినా ఫర్వాలేదనిపిస్తాడు. ఈ ఫస్టాఫ్ కథ 25 ఏళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్. అయితే విక్కీ కౌశల్ పాత్ర ఆత్మహత్యతో బలమైన ఎమోషనల్ ఇంటర్వెల్తో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ కూడా ఈ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. క్లైమాక్స్ లో ఓ సందేశంతో ముగుస్తుంది. ఈ సెకండాఫ్ లోనే కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ నవ్వించాక సెకండాఫ్ ఏడ్పించే కథ. 2 కోణాల్లో షారుఖ్ నటన అద్భుతమని చెప్పొచ్చు. తాప్సీ నటన బాగుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏవరేజ్ అంటున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కథేంటంటే ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి నాయకుడు రాజమన్నార్ జగపతిబాబు. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ దొరలు నాయకత్వం కోసం కుతంత్రాలు పన్నుతారు. జగపతిబాబు తన కొడుకును వరద రాజమన్నార్, పృథ్వీరాజ్ సుకుమారన్ కు నాయకత్వం ఇవ్వాలనుకుంటాడు. కొన్నాళ్లు జగపతిబాబు తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగొచ్చేలోపు నాయకత్వం కోసం కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకుని వరద రాజమన్నార్ని అంతం చేయడం వరకు వెళుతుంది వ్యవహారం. అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవా ప్రభాస్ని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు? అతనికి సలారనే పేరెలా వచ్చింది? 25 ఏళ్లపాటు తల్లితో కలిసి ఒడిశాలో ఓ మారుమూల పల్లెలో తలదాచుకోవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య, శృతిహాసన్ ఎలా వచ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో ఆ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్ గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కథని నడిపించాడు. మంచి ఎలివేషన్లతో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకి నచ్చేలా చూపించారు. ద్వితీయార్ధంలో కాస్త గందరగోళంగా అనిపించినా సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చిన విషయం. స్నేహం, అధికార కాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానులు ఆశించినట్టుగా తెరపై కనిపించారు. తల్లి చాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించిన తీరు, ఆయన హీరోయిజం, స్టైల్ ఆకట్టుకుంటుంది. శృతిహాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు, కానీ ప్రథమార్ధంలో ఆమె కీలకం. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంటుంది. స్నేహితులుగా ప్రభాస్కి, ఆయనకి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈశ్వరీరావు, బాబీ సింహ, జగపతిబాబు, మైమ్ గోపి, శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సలార్ మూవీ సీట్ ఫైర్ అని చెప్పచ్చు. యాక్షన్ డ్రామా అదిరింది. సినిమా హిట్ కొట్టిందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ ను తెలుసుకోండి. మరొక తాజా వీడియోతో తిరిగి కలుద్దాం. బై బై.